అయినా బీఆర్ఎస్ చాలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. బికాస్ అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సపోర్ట్ చేయాలా, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలా? ఎటు సపోర్ట్ చేసినా కూడా కొంత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అటు రాధాకృష్ణన్కి సపోర్ట్ చేస్తే ఆయన బీజేపీ వైపుగా ఉన్నారనేటువంటి ఒక భావనలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఆ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి సపోర్ట్ ఇద్దామంటే కాంగ్రెస్ పక్షాన రాజకీయంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో ఎటు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తటస్థంగా ఉండాలి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏ కూటమికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ 4 సభ్యులు ఉన్నారు. దీకొండ దామోదర్ రావు, సురేష్ రెడ్డి, అటువైపుగా పార్థసారథి రెడ్డి అండ్ వద్దిరాజు రవిచంద్ర 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇక లోక్సభ సభ్యులు అయితే 0. సో ఈ నేపథ్యంలోనే రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంటే ఈ 4 ఓట్లు పెద్దగా ఎటువంటి ప్రభావం చూపించకపోయినా కూడా డెఫినెట్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4 ఓట్స్. సో మరి రేపు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటేస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎటువంటి విషయాన్ని ప్రకటించలేదు, తటస్థంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నట్టుగా కనబడుతోంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ మధు, సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటోంది? ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది? ఎగ్జాక్ట్లీ ఈ రోజు కొద్దిసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది. దాంట్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంది కాబట్టి ఇది రహస్య బ్యాలెట్ పోలింగ్. సో ఎవరికైనా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అనేటువంటిది ఇండి కూటమి భావిస్తా ఉంది. మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో బీజేపీ వైపు ఎన్డీఏ కూటమి వైపు 425, అంటే మెజారిటీ సంఖ్య ఎన్డీఏ కూటమికే ఉంది. ఇండి అలయన్స్ కి సంబంధించి 311 మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ అభ్యర్థి తటస్థంగా యాజ్ ఇట్ ఈస్ గా ఎవరి ఓట్లు వాళ్ళకే పడితే గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం మాకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక ఆశాభావాన్ని ఇండి అలయన్స్ అనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. సో క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అంశం చర్చకు రావడానికి ప్రధాన కారణం తెలుగు వ్యక్తి ఈ అభ్యర్థిగా నిలబడమే ఇండియా అలయన్స్ నుంచి. దాంట్లో ఇటు టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ వీరిపైన కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ. దానికి రీజన్ తెలుగు వ్యక్తికి మద్దతు తెలపాలి, తెలుగు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం మద్దతు తెలపండి, పార్టీలు కూటములు పక్కన పెట్టి తెలుగు వ్యక్తి పక్కన నిలబడండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ఉన్నారు, బీజేపీ అభ్యర్థి, బీసీ అభ్యర్థి. ఓసీ రెడ్డి అభ్యర్థి నిలబెట్టినటువంటి పరిస్థితి. 2 అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి. ఇటు బీజేపీకి మద్దతు ఇస్తే బీఆర్ఎస్ కు బీజేపీ వైపు ఉంది అనేటువంటి ఒక ముద్ర పడే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు. ఇటు ఇండియా అలయన్స్ వైపు మద్దతు చెప్తే ఆల్రెడీ ఇటు చెప్పేటువంటి సిచ్యువేషన్ లేదు. సిబిఐ ఎంక్వైరీ, కాళేశ్వరం కమిషన్ నివేదిక, సిబిఐకి లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఇద్దరికి దూరంగా తటస్థంగా ఉండాలనేటువంటిది బీఆర్ఎస్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర. ఎంపీ స్థానాల్లో ఏది గెలలేదు కాబట్టి ఇప్పుడు దూరంగా ఉండాలనే నిర్ణయమే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించనున్నారు. మేము ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇద్దరికీ దూరం, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, 2 జాతీయ పార్టీలతో తెలంగాణకు నష్టమే తప్ప లాభమేం లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది కేటీఆర్ మధ్యాహ్నం. మనోజ్ రైట్. సో మధు, మరోవైపుగా బీజేపీ కూడా ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు సపోర్ట్ అక్కర్లేదు అని మాట్లాడుకొచ్చారు ఆయన. సో బీజేపీకి అయితే ఆ బీజేపీ ప్రకటించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి 30% సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అప్పీల్ చేశారు, మాకు సపోర్ట్ కావాలని అడిగారు. అందరూ కూడా మన తెలుగు వాడైనటువంటి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి, మనంతా కూడా కలిసికట్టుగా ఉండాలి రకంగా ఆయన మాట్లాడుతూ వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో మీడియా సమావేశం వేదిక కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రజెంట్ బీఆర్ఎస్ ఏమైనా తెలుగువాడు కాబట్టి, తెలంగాణ వాడు కాబట్టి సుదర్శన్ రెడ్డి వైపు నిలబడే అవకాశం ఉందా? కేటీఆర్ ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు ఎవరి వైపు ఉండమని ఆ రోజు కూడా చెప్తూనే రేవంత్ రెడ్డి లాంటి అవినీతి పరుడు సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయము అంటూ ఆ రోజు మీడియా ముఖంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణను
అసలు వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు పునరాగమనం వైపు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన క్యాండిడేటే సుదర్శన్ రెడ్డి అయితే, అంటే ఈయననే దానికి మద్దతు తెలిపి ఉంటే, దాన్ని ఇండియా కూటమిని ఒప్పించి ఉంటే, ఆ అభ్యర్థి వైపు నిలబడడానికి అసలు ఓటేయడానికి సిద్ధంగా లేము. తెలుగు వ్యక్తి లేదు, వేరే వ్యక్తి లేదు. ఈ అవినీతి పరుడైనటువంటి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ని మేము యాక్సెప్ట్ చేయము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగానే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు ఎవరు మద్దతు అడిగారు, ఎందుకంటే కేటీఆర్ ఒకటి అన్నాడు, 2 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి 2 లక్షల టన్నులు ఎవరైతే తీసుకొస్తారో వారికి మా మద్దతు ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. యూరియా విషయంలో బీజేపీ తీసుకొస్తుందా, ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పించి తీసుకొస్తుందా, రైతులకు ఎరువు ఎవరిస్తే వారి వైపు నిలబడతామన్నారు. అసలు ఎవరు అడిగారు వారి మద్దతు? బీఆర్ఎస్ మద్దతు మాకు అవసరం లేదు అంటూ కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటు ఆల్రెడీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వం, రేవంత్ రెడ్డి సమర్థించిన క్యాండిడేట్ అయితే అనేటువంటి కేటీఆర్ చెప్పారు. కాబట్టి మొదటి నుంచి చర్చ ఉంది, తటస్థంగా ఉంటుంది, ఓటింగ్ కి దూరంగా ఉంటారు బీఆర్ఎస్ అనేటువంటి చర్చ ఉంది. సో ఈ రోజు అధికారిక ప్రకటన రానుంది.